నమస్తే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఎవరు కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పేసి అనుకో. అయితే ఎవరికి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఎవరిని శిక్షిస్తుందో లేదంటే మటుకు కేసులు పెడుతున్న భయాందోళనలో ఇప్పటిదాకా ఉన్నారు. అయితే ఒక్కడు ముందుకేసి కొంతమంది మాత్రం దీని గురించి స్పందించడం జరిగింది. అదీగాక అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన చిరంజీవి కానీ, రాజమౌళి గారని, ప్రభాస్ గారు కానీ వీళ్ళని ఎలాంటి అవమానాలు పాలు చేశారని అందరికీ తెలుసు. అయితే కొత్తగా విశాల్ రెడ్డి ఏం మాట్లాడాడు, అదేవిధంగా రఘుబాబు ఏం మాట్లాడాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏపీకి సంబంధించినటువంటి ఒక రాజకీయాల గురించి ఇప్పటిదాకా ఎవరు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే 52 రోజుల పాటు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఏదన్నా మాట్లాడితే ఎలాంటి కేసులు పెడతారేమో అనే భయాందోళనలో చాలామంది ఏం మాట్లాడకుండా ఆగిపోయిన పరిస్థితి. కానీ చిన్న రాయి తగిలితేనే అసలుకి ఆ రాయి ఇంకెక్కడో తగిలి ఉంటే ప్రాణాలు పోయేయేమో అనేటువంటి ఒక అర్థంలో ఇప్పుడు చాలామంది సినిమాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇదే కోవలో విశాల్ కావచ్చు, రఘుబాబు కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటల్ని ఎలా తీసుకోవాలంటారు? ఎలా తీసుకోవాలండి? ఇప్పుడు ఎట్లా ఉందండి, ఒకటి కుల రాజకీయం నడుస్తుంది. ఫస్ట్ మనకి ఎక్కడ చాలామంది చూసాం, కీలకమైన పదవులన్నింటిలో సమ్మరెడ్డి అనే పర్సనే ఉంటున్నాడు. వాళ్ళు ఏమన్నా వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతారు, ఎందుకంటే కుల రాజకీయం అంటున్నాం కాబట్టి. ఇప్పుడు విశాల్ రెడ్డి, ఇక్కడ హీరో విశాల్ రెడ్డి అనాల్సి వస్తుంది, ఎందుకంటే జీకే బ్యానర్ మీద వాళ్ళ నాన్నగారు కూడా రెడ్డి కాబట్టి జీకే మూవీస్ ఇది బ్యానర్ ఉంది వాళ్ళకి. ఆయన రియల్ ఎస్టేట్లో ఉండి చెన్నైలో స్థిరపడిపోయి ఫీల్డ్లోకి వచ్చాడు కాబట్టి ఆ కోణంలోనే చూడాల్సి వస్తుంది విశాల మాటల్ని. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళకి ఆ అభిమానం ఉంటుంది, అదే విశాలను తప్పు పట్టడానికి లేదు. పైగా ఆ ప్రాంతం వ్యక్తే, వాళ్ళ పూర్వీకులంతా చిత్తూరు జిల్లా అక్కడ వాళ్ళే. అదిగాక జగన్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార సంస్థల్లో కూడా కొంత భాగస్వామ్యం కూడా ఉంది అని చెప్పేసి మాట్లాడింది. ఉంటే ఉండదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చాలామంది బినామీలు ఉన్నారండి. ఇవాళ చాలామందికి రాజకీయ ప్రముఖులకి చాలామందికి చాలామంది బినామీలుగా ఉంటూ వాళ్ళ వ్యాపార లావాదేవీలను నిర్వహించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, అది ఒకళ్ళని చెప్పడానికి లేదు. బినామీల రూపంలో వీళ్ళ నుంచి అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది, వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ నిఘా ఉంటూ ఉంటుంది. ఇలా ఇదో పెద్ద వ్యాపార సామ్రాజ్యం. ఇలా చాలా సంస్థలు అలాగే నడుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏం డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, బినామీలే చూసుకుంటుంటారు. అట్లా సినిమా రంగంలోనూ ఉన్నారు, అన్ని రకాలుగాను వీళ్ళు బినామీలు పనిచేస్తున్నారు. ఆ కవులకి మరి వీళ్ళు వస్తారో లేదు నాకు తెలియదు, కానీ మొత్తానికి విషయాల మాట్లాడడం చూస్తుంటే జగన్ గవర్నమెంటే వస్తుందని చూస్తుంటే ఆయనకి ఆయనతో కొంత ప్రేమాభిమానాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది ఆ ప్రేమతోనే మనవాడు అనే ఒక భావంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అంటున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, కొంతమంది మాత్రమే అటు బహిరంగంగా బయటపడుతున్నారు. నటి కుమార్లు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇండస్ట్రీలో కొంతమంది చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పృథ్వీ లాంటి వాళ్ళు, జబర్దస్త్ టీము కొంతమంది, జానీ మాస్టర్, ఇలాంటి కొంతమంది మాత్రం సపోర్ట్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఈయన ప్రచారం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, కానీ ఇక్కడ ఉండి కూర్చొని ఏం చెప్తారండి? ఈయన ఉండేది చెన్నైలో, ఇక్కడ పరిపాలన ఆయనకి ఏం తెలుస్తుంది? చెన్నైలో ఉండే వ్యక్తికి, హీరోకి ఏపీలోని పరిపాలన ఎలా తెలుస్తుంది? అవగాహన లేకుండా మాట్లాడిన మాటలు తొందరపాటు కామెంట్ కానీ నేనైతే భావిస్తున్నా. తెలియకుండా మాట్లాడే మాటలు అనుకున్నా, లేదా వాళ్ళకు సంబంధించిన బంధువర్గాల వాళ్ళు చెప్పే మాటలు బట్టి ఆయన విని బహుశా ఇది అనుకుని అట్లా అని ఉండొచ్చు. వాస్తవ పరిస్థితి అలా లేదు. సర్వే రిపోర్ట్లు అన్నీ చాలా వస్తున్నాయి, అన్ని జెన్యూన్ సర్వే రిపోర్ట్లు అయితే చాలా వస్తున్నాయి. ఆ వచ్చిన వాటిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ఎవరో చెప్పట్లేదు. లేటెస్ట్గా ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది, అంటే కొన్ని సీ వాటర్ సర్వే అని ఇట్లని కొన్ని వచ్చినాయి. వాళ్ళ రిపోర్ట్ల ప్రకారం డైరెక్ట్గా చెప్పట్లా. మరి విషయాలు ఎలా చెప్తారు? అదొకటి. అయితే అదిగాక విశాల్ ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత 52 రోజుల పాటు జైలు శిక్ష అప్పుడు ఉంటున్న టైంలో, ఆ టైంలో కూడా విశాల్ స్పందించాడు. అప్పుడు ఏం స్పందించాడంటే, ఇలాగ అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇది కొంచెం అరాచకంగానే అనిపిస్తుంది, కానీ అంత పెద్దటి అంటే దగ్గర 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన అతనికే ఇలాంటి పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? సో నాకు కొంచెం ఇది కొద్ది ఇబ్బందికరంగా ఉంది అలా అని చెప్పి జగన్ రెడ్డికి నేనైతే అపోజిషన్ కాదు, లేదా నాకు ఎటువంటి కక్ష లేదు అంటే ఆ టైంలో కొన్ని విస్తృత వర్గాలు ఏం చెప్తున్నాయంటే వచ్చే నెక్స్ట్ కుప్పం ఎలక్షన్స్లో విశాల్ని నించోబెట్టాలి అనే ఆలోచనలో
అక్కడ కుప్పం ప్రజల నుంచి కొద్దిగా మంచి పొందడానికి ఈ డైలాగ్స్ కొట్టాడని చెప్పేసి అంటున్నారు. అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఆయన సినిమా రిలీజ్ ఉందండి, రత్నం అనే సినిమా 25వ తారీఖు రిలీజు. సినిమా కూడా రిలీజ్ ఉంది. సినిమా రిలీజ్ టైంలో సినిమా మాటలు మాట్లాడుకోవాలి కానీ రాజకీయ మాటలు మాట్లాడకూడదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరంగా అంటే ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడకూడదు. హేస్టీ జనరలైజేషన్ అంటారు వాటిని, తొందరపడి నిర్ణయం అది. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా పరిస్థితి ఎలా ఉందనేది, ఎవరికి అర్థం కావట్లా, హోరాహోరీపూర్ నడుస్తుంది, అలా మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా మీరే ఒక నిర్ణయం తీసుకుని జగన్ గవర్నమెంట్ వస్తుందంటే అది ఎట్లా? ఒక హీరో అయ్యండి అలా మాట్లాడటం. ఇప్పుడు చిరంజీవి గారు అంటున్నారా జనసేన అధికారంలో రాబోతుందని చిరంజీవి గారు మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు కదా. నా మద్దతు ఉందని చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు. కానీ మరి ఈయన అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అయినా అసలుకి ఈ ప్రాంతానికి సంబంధించిన అతనే కాదని చెప్తారు అది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎన్నో కొన్ని వందల సినిమాలు తీసినటువంటి ఒక తెలుగు సినిమాల్లో ఉన్నా సరే ఆయన్నే మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక అదేగా తొందరపడే మొన్న ప్రకాష్ రాజ్ గారు మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడటం వల్ల చాలామంది విమర్శించారు కూడా. మరి ఇప్పుడు ఏమవుతుంది అది పరిస్థితి? గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఏమవుతుంది? ఇబ్బంది అయిపోతుంది. అందుకని తొందరపాటుగా మనం ఏ మాట మాట్లాడకూడదు. అయితే ఇదే విధంగా చూసుకుంటే రఘుబాబు గారు మాట్లాడిన మాటలు ఎలా? రఘుబాబు గారు ఆయన ఏం మాట్లాడారంటే రావినూతల, ఆయన ప్రకాశం జిల్లా రావినూతల గిరిబాబు గారు అబ్బాయి. అంటే వాళ్ళ ఊళ్ళో స్కూల్లో చూసుకుంటే 100% ఆక్యుపెన్సీ ఉంది అనే కోణంలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. గతంలో గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందుకని చెప్పి గవర్నమెంట్ చాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పి అన్నాడు. ఒక ఊళ్ళో చూసుకుని లాజిక్లో ఒక మాట ఉందండి, హేస్టీ జనరలైజేషన్ అంటారు లాజిక్లో. ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను, 3 హోటల్స్లో కాఫీ తాగాను, 3 చోట్ల కాఫీ చాలా బాగుంది కాబట్టి హైదరాబాద్ మొత్తంలో కాఫీ బాగుంటుందని చెప్తే తొందరపాటు నిర్ణయం అవుతుంది అది. అంతేగాని ఆయన రావినూతల స్కూల్లో పిల్లలు 100% పిల్లలు ఉన్నారు కాబట్టి మొత్తం ఏపీ అంతా అలాగే ఉందని ఆయన అనుకోవడం పొరపాటు. అది ఆయన ఒక రావినూతలే చూసి ఉంటారు, మరి మిగతా చోట్ల పల్లెటూళ్ళకి వెళ్ళి చూసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఏదో ట్రోల్స్ కూడా గురవుతున్నారు. ఏంటంటే ఆయన అన్న కొద్దిసేపట్లోనే అక్కడ జగన్ అన్న చేసిన అభివృద్ధికి ఆయనకే అర్థమైపోయింది. ఏంటి అంటే రోడ్లు బాగాలేక గతుకుల రోడ్లో యాక్సిడెంట్ అయిందని కూడా అంటున్నారు. సో అభివృద్ధి ఇప్పుడు ఖచ్చితంగా బాగా కనిపించింది అనుకో. అంటే ఆయన మాటల్లో దాన్ని అట్లా అనుకోవట్లేదు నేను. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితికి విరుద్ధంగా ఆయన మాట్లాడటం వల్ల ఏపీలో అడుగు పెట్టకుండానే ఆయన యాక్సిడెంట్ చేశారనుకుంటున్నాను నేను. ఆయన నల్గొండ దగ్గర జరిగింది యాక్సిడెంట్. ఇంకా ఆయన ఏపీ సరిహద్దుల్లో కూడా వెళ్ళాలి, సరిహద్దు బార్డర్లోకి రాకుండానే కారు యాక్సిడెంట్ అయ్యి ఆ కారు డ్యామేజ్ అయింది. ఆ వ్యక్తి చనిపోయాడు స్పాట్లో, బీఆర్ఎస్ నాయకుడు, లోకల్ నాయకుడు. మరి అట్లా అనుకుంటున్నాను. కానీ నేను అంటే అక్కడ పరిస్థితి విరుద్ధంగా మాట్లాడుతామని అనుకుంటున్నాను. తొందరపాటు నిర్ణయం అండి. మనం మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఒక చోట చూసి అన్ని చోట్ల అలాగే ఉందనుకోవటం అనే భ్రమ. వాళ్ళ ఆ నోట ఈ నోట విన్నది గబాలను మాట్లాడటం, పబ్లిక్లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి పర్యవసానమే అనుకోవాలా, ఇది ఒక ఇండికేషన్ లాగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక సంఘటన అనగానే వెంటనే ఇది జరగడం అనేది, అందుకని అది ట్రోల్ అవుతుంది బాగా. వాట్సాప్లో నేను కూడా చూసాను. వాళ్ళు అక్కడ రోడ్ల మీద అనుకోవడం కాదు కానీ జనరల్గా ఆయన ఏపీలోకి అడుగు పెట్టకుండానే ఇలా యాక్సిడెంట్ జరిగింది. అయితే కొంతమంది ఎవరైతే ఆర్టిస్టులు, అంటే ఆర్టిస్టులు కూడా అనుకోకూడదని, కొంతమంది ఎప్పుడు విమర్శించే వాళ్ళు కావచ్చు, లేదా జగన్ బాగా సన్నిహితంగా సపోర్ట్ ఉండేటువంటి వాళ్ళు కూడా ఫీమేల్ ఆర్టిస్టులు చెన్నై నుంచి దెబ్బ తగలగానే ఏడ్చడం, పెడబొబ్బులు పెట్టడం, ఇవన్నీ చూస్తే కొంచెం పెయిడ్ ఆర్టిస్టుల లాగా, పేటీఎం బ్యాచ్ లాగా కనిపిస్తుంది. ఏమంటారు? ఇవాళ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు నిన్న గులకరాయి దాడి జరిగినప్పుడే ఏమైంది, డబ్బులు 350 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు అనే చాలా మనం చూసాం కదా. డైరెక్ట్గా డబ్బులు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. అంటే వచ్చేవాళ్ళందరూ పెయిడ్ అనే కదా, డబ్బులు ఇస్తుంటేనే జనం వస్తున్నారని తెలిసిపోతుంది సభలకి జనాలకి. లేకపోతే పని కట్టుకుని ప్రత్యేకించి మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అది కూడా బొటాబొటికి వస్తున్నారు. ఒక్కొక్క ఆర్టీసీ బస్సు పెడితే 3-4 వెళ్తున్నారంట. దాంట్లో ఖాళీగా ఉందండి, బస్సు అంతా ఖాళీగా ఉంటుందంట. ఒక విధంగా చెప్పాలి, అది అధికార దుర్వినియోగం అని చెప్పాలి. ఆర్టీసీని ఈ విధంగా దుర్వినియోగం చేయడమే అవుతుంది. వచ్చే రిపోర్ట్లు నేను కనుక్కుంటే చెప్తే అది చెప్తున్నారు ఇట్లా అని. సో మొత్తానికి వీళ్ళు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే విశాల్ తెలుగు సినీ ఇండస్ట్రీ కాదు, ఇంకో రకంగా చూసుకోవాలంటే పోసాని కృష్ణమురళి లేదా రఘుబాబు లాంటి వాళ్ళు, అలీ లాంటి వాళ్ళు, విశాల్ లాంటి వాళ్ళు, ఏదో ఒక నలుగురు వీళ్ళ అన్నంత మాత్రాన అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి అనుకోవడానికి వీల్లేదండి. అంటే ఆ రకంగా చూసుకుంటే వీళ్ళ నలుగురు పక్కన పెడితే ఒక జానీ మాస్టర్, ఒక పృథ్వీ,
అదేవిధంగా చూసుకుంటే జబర్దస్త్లో ఇప్పుడు రారాజుగా ఉంటున్నటువంటి ఒక హైపర్ ఆది, అదే తెలుగు సినీ ఇండస్ట్రీకే పూర్తి రారాజు అయినటువంటి ఒక మెగాస్టార్. మరి వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే తెలుగు సినీ ఇండస్ట్రీ కూటమికి సపోర్ట్ ఉంటుందా లేదా ఇటా అంటే అందరికీ అర్థమయ్యే ఆన్సరే అది. సో మొత్తానికి చూద్దాం సార్ ఏం జరగబోతుందో. ఖచ్చితంగా ఎలక్షన్స్లో అందరూ కూడా ప్రజలందరూ మంచి అభిప్రాయానికి ఇప్పటికే వచ్చున్నారు. సో అది మే 13న పోల్ అయిన తర్వాత జూన్ 4న ఎలాంటి సంబరాలు జరగబోతే చూద్దాం. థ్యాంక్ యూ.